ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ నియోజకవర్గానికి చెందని పలువురు నాయకులు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బౌద్ధ్ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్ నేతృత్వంలో మాజీ ప్రజా ప్రతినిధులు నేతలు గాంధీ భవన్కు భారీగా చేరుకున్నారు. నేతలకు మంత్రి సీతక్క పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన నచ్చి ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి తెలిపారు. సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ కాకుండా రేపిస్తాం, మాకు 4 ఏళ్ళ టైం ఉంది. నువ్వు 10 ఏళ్ళు ఇచ్చుంటే ఆయన ఎందుకు అక్కడ దాకా ఆ పరిస్థితి వచ్చేది? దాని వెనుక కూడా వాళ్ళే ప్రేరేపించడం, ఇట్లా చేయండి, గలాట చేయండి, నీకు చేతగాలే, నువ్వు ఇయ్యలే, మేము ఇస్తామని గ్రామ సభలు పెట్టాం, ప్రజల ముందటనే సెలక్షన్ అవుతుంది. ఇలాంటివి కూడా నీచమైన రాజకీయాలు మానుకోండి. రైతు భరోసా కూడా మేము వేస్తున్నాము, నిన్నటి నుంచి, మొన్న కొన్ని పడ్డాయి, నిన్నటి నుంచి వేస్తున్నాము. వాళ్ళు వస్తలేదు ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నారు. అబద్ధం అనేది కొంతకాలం పోతే కానీ అంతకాలం అందరినీ ఎప్పుడు మోసం చేయలేదు. వాస్తవాలు ప్రాక్టికల్గా పబ్లిక్ అర్థమవుతుంది. మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీకు అధికారం పోయినంత మాత్రాన అక్కసినంతా ఇతరుల సమస్యలను అడ్డం పెట్టుకొని ఆ సమస్యలకు కారణం మీరేనయ్యా, మీరు 10 ఏళ్లలో పరిష్కరించుంటే ఆ సమస్యలు ఇంతగానం జట్లంగా ఎందుకుండు?